దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఎవరు తీర్చలేని ఆరాటము, ఎవరు తేల్చలేని పోరాటము, ఎవరు తీర్చలేని ఆరాటము, ఎవరు తేల్చలేని పోరాటము, ఎవరు తొలగించలేని ఆవేదన, ఎవరు తొలగించలేని ఆవేదన, తీర్చువాడవు, తేల్చువాడవు, తొలగించువాడవు, తీర్చువాడవు, తేల్చువాడవు, తొలగించువాడవు. నా ఉపకారివి నీవు యేసయ్యా, నా సహకారివి నా యేసయ్యా, నా ఉపకారివి నీవు యేసయ్యా, నా సహకారివి నీవు యేసయ్యా. ఎవరు తీర్చలేని ఆరాటము, ఎవరు తేల్చలేని పోరాటము. హల్లెలూయా. మన జీవితాలు ఎప్పుడు ఎంత ఆరాటపడుతూ ఉంటామో దేనికైనా అంత పోరాటం మన జీవితంలో ఉంటూ ఉంది. ఎప్పుడు పోరాట జీవితమే, పోరాట జీవితమే. ఈ ఆరాటాలు మనం అనివేస్తే మన పోరాటం కూడా చాలా తగ్గుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి తీర్చేవాడు, కడతీర్చేవాడు కూడా, తేల్చేవాడు కూడా మన దేవుడై మనల్ని పుట్టించిన సృష్టికర్త అయిన దేవాది దేవునికి మాత్రమే సాధ్యమైనటువంటి పని. కాబట్టి ఆయన మన ఉపకారి, మన సహకారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.